ఈరోజు ఇంకొక టాపికల్ విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. దేవుని సహాయం కోసం మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నీ వాక్యం దగ్గరికి మేము వస్తున్నాం. నీ వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యములోని ముత్యాలను మేము వెదికి మా జీవితాల్లో అన్వయించుకోవడానికి కృప దయచేయండి. ఇప్పటి వరకు ఎన్నో విషయాలు ఎఫ్ఎస్సి పత్రిక ద్వారా మీరు మాకు బోధించారు. అవన్నీ ప్రభువా మేము కేవలం విని విడిచిపెట్టకుండా మా అనుదిన జీవితానికి వాటిని అప్లై చేసుకోవడానికి కృప దయచేయండి. ఎలాగూ పుస్తకం అయిపోయింది కాబట్టి మేము వాటి గురించి ఇంకెక్కువగా ఆలోచించొద్దు అని అనుకోకుండా వాటిని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకొని, దేవా, మా ప్రాక్టికల్ లైఫ్లో మేము వాటిని అప్లై చేసుకొని మీకు మహిమార్థమై జీవించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కూడా వేడుకుంటూ, ఈరోజు నీ వాక్యంలో మరిన్ని విషయాలు మేము చూడడానికి మా కన్నులు తెరవండి. వాటిని విని మా జీవితాల్లో అన్వయించుకొని మీ మహిమార్థమై జీవించడానికి కృప దయచేస్తూ రమ్మని మా ప్రభువు, మా రక్షకుడైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చాలా సంవత్సరాల క్రితం అలీ హఫెద్, ఈ పేరు మీరు కొత్తగా వినుంటారు, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. అలీ హఫెద్ అనే ఒక పెద్ద పర్షియన్ ధనవంతుడు ఉండేవాడు. చాలా ధనం ఉంది. ఆయనకి ఎంత ధనం ఉందంటే కొన్ని వేల ఎకరాల తోటలు ఉన్నాయంట. మంచి మంచి పూల తోటలు, చాలా చక్కని చెట్లున్న పెద్ద పెద్ద తోటలు ఉన్నాయి. చాలా ధనవంతుడు, రిచ్ ఫెలో అలీ హఫెద్ అనే పర్షియన్ ధనవంతుడు ఉన్నాడు. ఆయనకు ఏది లేదని చెప్పడానికి లేదు. హీ కెన్ లివ్ అ కంఫర్టబుల్ లైఫ్. చాలా చక్కగా జీవించే స్థితిలో అలీ హఫెద్ ఉన్నాడు. ఈ అలీ హఫెద్ దగ్గరికి ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఈ మాట అన్నాడంట, అలీ హఫెద్, నీకు ఇంకొక గుడ్ న్యూస్ నేను చెప్పదలుచుకున్నాను. నీకు ఇది ఇంత ఉంది కదా, దీనికి డబుల్ లేకపోతే దీనికి ట్రిపుల్ నీకు కావాలనుకుంటే ఒక్క డైమండ్ గని నువ్వు కనుక్కో. ఆ డైమండ్స్ నీకు దొరికాయనుకో, ఇంకా నువ్వు రాజ్యాలను ఏలొచ్చు, ఇంకా నువ్వు ధనవంతుడు కావచ్చు అని చెప్పి ఒక చిన్న సలహా ఇచ్చాడు. అప్పటి వరకు డైమండ్స్ గురించి తెలియని అలీ హఫెద్ ఆ మాట వినగానే ఇంకా నేను తెలుసుకోవాలని ఆశపడ్డాడు. అలీ హఫెద్ ఏం చేశాడంటే తనకున్న తోటలన్నీ అమ్మేశాడు, తనకున్న డబ్బంతా అమ్మేశాడు. ఈ డైమండ్స్ గనులు ఏమంటారు వాటిని ఇంగ్లీష్లో? మైన్స్. డైమండ్ మైన్స్ కనుక్కోవాలి ఎక్కడున్నాయో అని చెప్పేసి ఆయన ఈస్ట్ వైపు, మన వైపు ఆయన వచ్చాడు. ఆయనకున్నదంతా అమ్మేశాడంట. హీ వాంట్ టు ఫైండ్ వన్ డైమండ్ మైన్. నేను తెలుసుకోవాలి, చూడాలి, సంపాదించాలని. ఉన్నదంతా అమ్మేశాడు. ఎక్కడికి వెతికినా ఆయనకు దొరకలేదు. చివరికి పేదవాడైపోయాడు. పేదవాడైపోయిన తర్వాత ఇంకా నేను ఎంత ఆశించినా ఒక్క డైమండ్ మైన్ కనుక్కోలేకపోయానన్న చింతతో, విచారంతో ఆత్మహత్య చేసుకొని ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినాక కొన్ని రోజులకు ఈ హఫెద్ యొక్క ముందున్న తోటలను కనుక్కున్న ఒక వ్యక్తి, ఆ యొక్క పర్షియన్ ప్రాంతంలో ఆ తోటల మధ్యలో ఒక చిన్న ఇసుక మీద గుండా ఒక చిన్న కాలువ పారుతూ ఉంటే తన ఒంటెని తీసుకెళ్ళి అక్కడ వాటికి నీళ్లు తాపిస్తూ ఉంటే ఆ ఒంటె నీళ్లు తాగుతున్న దాని పక్కన ఏదో మెరుస్తున్నట్టు కనబడ్డది. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడే యాక్చువల్లీ డైమండ్ దొరికింది. ఆ తోటలోనే కింద డైమండ్ మైన్ దొరికింది అని ఒక రసెల్ కాన్వెల్ అనే హిస్టారియన్, లేకపోతే కాన్వెల్ థియలాజికల్ సెమినరీని ఎస్టాబ్లిష్ చేసిన కాన్వెల్ తన ప్రసంగాల్లో దాదాపు 100కు సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. వాటినే గోల్కొండ మైన్స్ అంటారు. ఒక కథ ప్రకారం అవే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైన్స్ అని కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ద పాయింట్ ఏంటంటే అలీ హఫెద్ తనకున్న దాంట్లో సంతృప్తి చెందలేడు. కోట్ల ధనం ఉంది, ఎన్నో తోటలున్నాయి, ఆల్రెడీ చాలా రిచ్ ఫెలో. బట్ ఇంకా కావాలి అన్న ఒక ఆశతో, లేకపోతే దురాశతో, అసంతృప్తితో ఆయన తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. చివరికి తన ప్రాణాన్ని ఆయన పోగొట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అసంతృప్తి ధనవంతులను పేదవారిగా చేస్తుంది. సంతృప్తి పేదవారిని ధనవంతులుగా చేస్తుంది. అసంతృప్తి ధనవంతులను పేదవారిగా చేస్తే, సంతృప్తి పేదవారిని ధనవంతులుగా చేస్తుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితంలో మనం ఏం చేసినా సరే, అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, మనం చేసిన కార్యం ద్వారా మనకు అంతరంగంలో ఆనందం మనకు దొరకట్లేదు అనుకోండి, మనం సంతృప్తితో జీవించలేం. మనం ఆనందం, మన సంతృప్తి రెండు దే గో టుగెదర్.
నువ్వు దేంట్లోనైతే ఆనందిస్తావో దాంట్లో నువ్వు సంతృప్తి చెందుతావు. కాబట్టి మన ఆనందాన్ని, మన సంతృప్తిని క్రైస్తవులుగా మనం ఎక్కడ వెతుక్కోవాలి, దేనిలో సంపాదించాలి అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. అది తెలుసుకోవడానికి మనం ప్రతి ప్రయత్నం చేయాలి. సంతృప్తి క్రైస్తవునికి చాలా చాలా అవసరమైన వర్చ్యూ. ఆ సంతృప్తి లేకపోతే, ఆ ఆనందం లేకపోతే క్రైస్తవుడిగా ఉంటూ కూడా మనం చాలా మిజరబుల్ లైఫ్ జీవించే అవకాశం ఉంది. నేటి దినాల్లో ఒకవేళ మనం క్వశ్చన్ అడిగితే, నేటి దినాల్లో ఉన్న ప్రజలు దేంట్లో తమ సంతృప్తిని వెతుకుతున్నారు అని కనుక ప్రశ్న మనం అడిగితే, చాలామంది వాళ్ళకున్న డబ్బులో సంతృప్తి వెతుకుతున్నారు. లేకపోతే వాళ్ళకున్న లేటెస్ట్ గ్యాడ్జెట్స్, ఐఫోన్ కావచ్చు, ఐమ్యాక్ కావచ్చు, వాళ్ళ గ్యాడ్జెట్స్లో వాళ్ళు సంతృప్తిని వెతుకుతున్నారు. కొంతమంది వాళ్ళ కార్లలో, కొంతమంది వాళ్ళు వేసుకున్న బట్టల్లో, కొంతమంది వాళ్ళు కట్టుకున్న ఇళ్లల్లో సంతృప్తిని వెతుకుతున్నారు. బంగారంలో కొందరు, లేకపోతే ఎంటర్టైన్మెంట్లో ఇంకొందరు వాళ్ళ లోక సంబంధమైన అచీవ్మెంట్స్లో, ఇదిగో నేను ఇది అనుకున్నాను నా జీవితంలో, అది సాధించాను కాబట్టి నౌ ఐ కెన్ లివ్ అ సాటిస్ఫైడ్ లైఫ్. విజయాల్లో, అచీవ్మెంట్స్లో కూడా సంతృప్తిని ఇంకొందరు వెతుకుతున్నారు, పొందుకుంటున్నారు. ఇంకొంతమంది వాళ్ళ పేరులో, లేకపోతే పదవుల్లో, సంబంధాల్లో, నా భార్య, నా భర్త, ఆమె నన్ను సాటిస్ఫై చేస్తుంది, ఆయన నన్ను సాటిస్ఫై చేస్తాడని ప్రజల్లో, సంబంధాల్లో కూడా తమ సంతృప్తిని వెతుక్కునేవారు ఇంకొంతమంది. 2025లో చాట్ జీపీటీ ఏ యుగంలో ఉన్న మనం, లేకపోతే సోషల్ మీడియా బూమ్లో ఉన్న మనం, చాలామంది సోషల్ మీడియా లైక్స్లో, సోషల్ మీడియా వ్యూస్లో మన సంతృప్తిని కూడా వెతుక్కుంటున్నాం. ఎక్కువ లైక్స్ రాకపోతే, ఎక్కువ వ్యూస్ లేకపోతే నన్నెవరు పట్టించుకోవట్లేదు, నన్నెవరు ఇష్టపడట్లేదు, నా వీడియోస్ ఎవరు షేర్ చేయట్లేదని బాధపడుతూ ఉంటున్న యుగంలో మనం అందరం ఉన్నాం. అయితే యేసు క్రీస్తును అంగీకరించి క్రైస్తవులుగా, క్రీస్తును వెంబడించే క్రీస్తు శిష్యులుగా ఉన్న మనం దేనిలో సంతృప్తిని వెతుక్కోవాలి అన్న ప్రశ్న మనం ప్రాథమికంగా వేసుకోవాలి. ఎక్కడ వెతుక్కోవాలి మన సంతృప్తిని, ఎందులో పొందుకోవాలి మన సంతృప్తిని? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ సెల్వ్స్ ఎవ్రీ డే. వేర్ ఈజ్ మై సాటిస్ఫాక్షన్ యాజ్ ద చైల్డ్ ఆఫ్ ద లివింగ్ గాడ్? సజీవుడైన క్రీస్తు బిడ్డగా, సజీవుడైన దేవుని కుమారునిగా నేను దేనిలో సంతృప్తిని కనుక్కోవాలి, నేను దేనిలో సంతృప్తిని పొందుకోవాలి? 1648లో క్రిస్టియన్ కంటెంట్మెంట్ గురించి 16th సెంచరీలో రాసిన ఒక పుస్తకం ఇప్పటికీ క్రిస్టియన్ సర్కిల్స్లో చాలా ఎక్కువ మంది రెఫర్ చేస్తారు. ఆ రాసిన రచయిత పేరు జెరిమయా బరోస్. ఆయన క్రిస్టియన్ కంటెంట్మెంట్ని, అంటే క్రైస్తవ సంతృప్తిని ఈ విధంగా డిఫైన్ చేశాడు. 1648లో ఆయన రాసిన పుస్తకం ద రేర్ జ్యువెల్ ఆఫ్ క్రిస్టియన్ కంటెంట్మెంట్. ఇప్పటికీ కూడా స్కాలర్స్ అందరూ రెఫర్ చేసే పుస్తకం అది, ద రేర్ జ్యువెల్ ఆఫ్ క్రిస్టియన్ కంటెంట్మెంట్. ఆయన ఈ విధంగా రాస్తున్నాడు క్రైస్తవ సంతృప్తిని గురించి. ప్రతి పరిస్థితిని దేవుని జ్ఞానయుక్తమైన మరియు ప్రేమపూర్వకమైన ప్రణాళికలో ఇష్టపూర్వకంగా అంగీకరించే తత్వాన్ని క్రిస్టియన్ కంటెంట్మెంట్ అంటున్నాడు ఆయన. మన జీవితంలోని ప్రతి పరిస్థితిని దేవుని జ్ఞానయుక్తమైన ప్రేమపూర్వకమైన ప్రణాళికలో ఇష్టపూర్వకంగా మనం అంగీకరించి జీవించడమే క్రైస్తవ సంతృప్తికరమైన జీవితం. దేవునిలో ఆనందాన్ని వెదికే శాంతికరమైన, వినయపూర్వకమైన, దయగల వైఖరిని ఆయన క్రిస్టియన్ కంటెంట్మెంట్ అని అంటున్నాడు. దేవునిలో ఆనందాన్ని వెతికే శాంతికరమైన, వినయపూర్వకమైన, దయగల వైఖరిని క్రిస్టియన్ కంటెంట్మెంట్గా ఆయన నిర్వచిస్తున్నాడు. దేనిలో మనం సంతృప్తి పొందుకోవాలంటే ఆయన అంటున్నాడు, దేవునిలో ప్రాథమికంగా మనం సంతృప్తిని పొందుకోవాలి, సాటిస్ఫాక్షన్ని పొందుకోవాలి, జాయ్ని పొందుకోవాలి, హ్యాపీనెస్ని పొందుకోవాలి. ఒకవేళ దేవునిలో ప్రాథమికంగా వీటిలో మనం దేన్ని పొందుకోవట్లేదు అనుకో, మనం క్రైస్తవులుగానే ఉంటాం, కానీ మన జీవిత చరమాంకం వరకు దేవునికి ఇష్టపూర్వకంగా హ్యాపీగా మనం ఉండలేం,
మన జీవితాలకు ఇతరులకు ఆశీర్వాదకరంగా కూడా దేవుడు చేయడు. కాబట్టి ఈరోజు ఆ క్రైస్తవ సంతృప్తిని బైబిల్ ఏ విధంగా వివరిస్తుంది, మనం ఏ విధంగా క్రీస్తులో సంతృప్తిగా జీవించడానికి బైబిల్ మనల్ని పిలుస్తుందో కొన్ని వచనాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటి వచనం, దయచేసి ఈ వచనాలు రాసుకోండి, తర్వాత మీరు ధ్యానం చేయాలన్నా చేసుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. మీరు హెబ్రీ పుస్తకాన్ని గనక ధ్యానిస్తే, హెబ్రీ గ్రంథకర్త క్రైస్తవ విశ్వాసులను, ఎస్పెషల్లీ యూదా మతం నుంచి యేసుక్రీస్తును అంగీకరించిన విశ్వాసులకు ఆ పత్రికను రాస్తాడు. వాళ్ళు, హెబ్రీ గ్రంథకర్త ఎవరికైతే రాస్తున్నాడో వాళ్ళు చాలా పర్సిక్యూషన్ గుండా వెళ్తున్న ప్రజలు. యూదా మతం నుంచి ప్రభువుని అంగీకరించారు కాబట్టి చాలా పర్సిక్యూషన్ వాళ్ళకుంది. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ఇదిగో క్రీస్తు మిమ్మల్ని విమోచించాడు, మీరు ఆయనను మాత్రమే గట్టిగా పట్టుకోండి అని చెప్పి ప్రోత్సహిస్తూ ఆ పుస్తకం మొత్తం ఆయన రాస్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. చాలాసార్లు ఈ వచనాన్ని మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కోట్ చేస్తాం. నిన్ను విడువను ఎడబాయను అన్నది సందర్భ సహితంగా కాదు, రహితంగా మనం కోట్ చేస్తాం. మన ప్రతి అవసరంలో దాన్ని కోట్ చేసుకొని దేవుడు నిన్ను విడువను ఎడబాయను అని చెప్తున్నాడు కదా అని అనుకుంటాం. కానీ కాంటెక్స్ట్ చూస్తే, మీరు రచయిత యొక్క కాంటెక్స్ట్ ఏ ప్రాసెస్లో రాస్తున్నాడు అనక చూస్తే 13వ అధ్యాయం 5వ వచనంలో దానికి ముందు ఏ పాటలో చెప్తున్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి పడి యుండుడి. యాక్చువల్లీ నిన్ను విడువను ఎడబాయను అన్న మాట హెబ్రీ గ్రంథకర్త పాత నిబంధన నుంచి తీసుకుంటున్నాడు. అది పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాట. ఎక్కడ చెప్పాడు? ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. బుక్ ఆఫ్ డ్యూటరానమీ 31, 1-6. ద్వితీయోపదేశ కాండం 31:1-6. మీరు ఆ వచనాలను చూస్తే, మోషే తరువాత ఆ బాధ్యతను యెహోషువకు అప్పచెప్తూ ఈ మాటలు రాయబడ్డాయి. నేను 120 ఏండ్లు గలవాడను, మోషే చెప్తున్నాడు. ఇక మీదట ఇంతకు ముందులాగా నేను వస్తూ ఉండలేను. దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనాలను నీ ఎదుట ఉండకుండా నశింపజేస్తాడు. ఏ జనాలను? ఇశ్రాయేలీయుల మీద దాడి చేస్తున్న శత్రువులను ఆయన నశింపజేస్తాడు. నీవు వారి దేశమును స్వాధీనం చేసుకుంటావు. యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోనుకు, ఓగుకు, వారి దేశానికి ఏం చేశాడో ఆ ప్రకారంగానే నీ మీద దండెత్తుతున్న ఈ జనాలకు కూడా దేవుడు చేస్తాడు. యెహోవా నీ చేతికి వారిని అప్పగిస్తాడు అని చెప్పి ఏమంటున్నాడో చూడండి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి, భయపడకండి, వారిని చూచి దిగులు పడకండి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అని చెప్పిన తర్వాత 6వ వచనం చివరిలో చూడండి, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఇదే మాటను హెబ్రీ గ్రంథకర్త ఈ పుస్తకంలో రాస్తూ, నిన్న ఆయన విడువడు ఎడబాయడు, మీరు యుద్ధానికి ధైర్యంగా వెళ్ళండి, దేవుడు మీకు జయాన్ని ఇస్తాడు, దేవుడు వాళ్ళను మీ ముందు నశింపజేస్తాడు, ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మీరు ధైర్యంగా ఉండండి అని చెబుతున్న ఆ మాటల్ని హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ చెబుతూ, మీరు ధనాపేక్ష లేని వారై మీకున్న దానిలో తృప్తి కలిగి ఉండండి అని అంటున్నాడు. ద పాయింట్ ఏంటో తెలుసా? దేవుడు మాకున్నాడు కాబట్టి ధైర్యంగా మేము యుద్ధానికి వెళ్తామని ఏ విధంగా పాత నిబంధనలో చెప్పబడిందో, దేవుడు మాకున్నాడు కాబట్టి మేమున్న వాటితో ధనాపేక్ష లేకుండా తృప్తి కలిగి ఉంటాము అని చెప్పి హెబ్రీ గ్రంథకర్త తమ విశ్వాసులకు చెబుతున్నాడు. యాక్చువల్లీ ఆ పర్సిక్యూషన్లో వాళ్ళు చాలా సంపద కోల్పోయారు. హెబ్రీ గ్రంథకర్త ఎవరికైతే రాస్తున్నారో పర్సిక్యూషన్లో వాళ్ళకున్న డబ్బంతా పోయింది, వాళ్ళకి ఇప్పుడు చాలా తక్కువ ఉంది, ఎందుకంటే పర్సిక్యూషన్లో మొత్తం పోయింది. కానీ వాళ్ళను ఉద్దేశిస్తూ చెప్తున్నాడు, పోయిందా పోని, కానీ ఇప్పుడైతే ఏదైతే ఉందో దానిలో మీరు సంతృప్తి కలిగి ఉండండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని కూడా చెబుతున్నాడని ఇంకో స్కాలర్ చెప్తాడు. ద పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్, ధనాపేక్ష లేని వారై
దేవుడు మనకిచ్చిన దానిలో తృప్తి కలిగి ఉండడాన్ని దేవుడు మనకిక్కడ బోధిస్తున్నాడు. ప్రాస్పెరిటీ బోధకులు ఏం చెప్తారో తెలుసా అండి? శ్రేయస్సు సువార్త, యేసు ప్రభును నమ్ముకోండి మీకు ఇల్లు వస్తుంది, యేసు ప్రభును నమ్ముకోండి మీకు డబ్బులు వస్తాయి, యేసు ప్రభును నమ్ముకోండి మీకు డిఏ పెరుగుతుంది, లేకపోతే ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్ వస్తుంది, నువ్వు ధనవంతుడు అవ్వాలి, నువ్వు ధనవంతుడు అవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్పేది అబద్ధ బోధ. ఎక్కడా కూడా బైబిల్ అటువంటి మాటలు చెప్పలేదు. బైబిల్ ఏం చెబుతుందంటే, ఈ వచనం ప్రకారం ధనాపేక్ష లేని వారై మీకున్న వాటితో సంతృప్తి పడండి. మీకున్న వాటితో నువ్వు సంతృప్తి పడితే అప్పుడు అంటున్నాడు, నేను మిమ్మును విడువను ఎడబాయను. ఐ విల్ బీ విత్ యూ, మై ప్రెజెన్స్ విల్ బీ విత్ యూ ఇఫ్ యూ లివ్ ఇన్ కంటెంట్మెంట్. నీకున్న దానితో సంతృప్తిగా ఉంటే అప్పుడు నేను మీతో ఉంటాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు పేదవాళ్ళైనా, మధ్యతరగతి వాళ్ళైనా, కాస్త డబ్బులున్న వారైనా ఈ మాట వినండి, మీకున్న దానిలో మీరు సంతృప్తి కలిగి ఉంటే అప్పుడు దేవుడు మీతో ఉంటాడు. ధనాశ లేకపోతే దురాశ, ధనాపేక్ష చాలా చాలా ప్రమాదం. మనకున్న డబ్బు వలన ఆయన మనతో ఉండడండి. అర్థమవుతుందా? మనకున్న డబ్బు ఉంది కాబట్టి దేవుడు మనతో ఉండడు. నువ్వు ఏ విధంగా ఉన్నా కానీ దేవుడు మనతో ఉంటాడు. బై ద వే, మనకు డబ్బు ఇచ్చేదే దేవుడు కదా, మనకు సంపద ఇచ్చేదే దేవుడు కదా. దేవుడు డబ్బును చూసి తన సన్నిధిని మనతో ఉంచడు. మన పాప స్థితిని బట్టి ఆయన మనల్ని రక్షించి ఆ తర్వాత మన పిల్లలుగా ఆయన చేసుకొని మనతో ఉంటాడు. ఆ సత్యాన్ని మనం మర్చిపోవద్దు. కానీ మనం ఎప్పుడూ కూడా డబ్బును ఎక్కువగా ఆశించే వారిగా ఉండదు. అలాగని డబ్బు సంపాదించడం తప్పని నేను చెప్పట్లేదు, సంపద సంపాదించడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ ధనాపేక్ష, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, సంతృప్తి రహిత జీవితం బైబిల్ ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయట్లేదు. దేవుడిచ్చిన వాటిలో మనం సంతృప్తిగా జీవించకపోతే దురాశ అనే ఉచ్చులో పడి నాశనమయ్యే అవకాశం 100% ఉంది. 90% కూడా కాదు, 100% ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. 2వ వచనాన్ని చూడండి. 1వ తిమోతి 6వ అధ్యాయం 6-8 వచనాలు. ఇవన్నీ చాలా క్లియర్గా దేవుడు రాయించాడు. చాలాసార్లు మనకు అర్థం కాదు, దేవుడి వచనాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోం. 1వ తిమోతి 6వ అధ్యాయం 6-8 వచనాలు తీసారా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటిలో తృప్తి పొంది యుందుము. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం పుట్టినప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏం నిజం మనకందరికీ తెలుసు. చెప్పమంటే చెప్తాం, నాలాగా దాని మీద ఒక పాట కూడా రాస్తాం. నేను దాని మీద ఒక పాట రాసా, పుట్టినప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోవని. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, దానికి తగ్గట్టుగా మన జీవితంలో జీవిస్తున్నామా? ఎంత క్లియర్ ఉంది? మనం ఏం తీసుకొని రాలేదు, ఏం తీసుకోపోలేదు. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము. అంటే మనకు అన్నం ఉంటే చాలు, ఆ తర్వాత ఏముండాలి? వస్త్రం ఉంటే చాలు. మీకు ఒక విషయం చెప్పనా, అవి రెండున్నోళ్ళు ఆల్రెడీ రిచ్ పీపుల్ ఒక రకంగా. ఎందుకంటే అవి లేనోళ్ళు ఉన్నారు ప్రపంచంలో. సరైన బట్ట, సరైన తిండి లేని ప్రజలు ప్రపంచంలో కోట్లలో ఉన్నారండి. నీకు అవి 3 పూటలు ఉన్నాయి, నాకు 3 పూటలు ఉన్నాయి, వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి. వాటితో తృప్తి పొంది ఉండండి అని బైబిల్ చెప్తుంది. అత్యధిక సంఖ్యలో ప్రపంచంలో పేదవాళ్ళున్న దేశాల్లో మొదటి 5 స్థానాల్లో మన భారతదేశం కూడా ఉంది. మనం చాలాసార్లు భారతదేశం ఆడికిపోయింది ఈడికిపోయింది అని జబ్బలు జరుచుకుంటాం, కానీ ఆన్ ది అదర్ సైడ్ అతి ఎక్కువగా పేదవాళ్ళు ఉన్న దేశం మనదే. 234 మిలియన్ పీపుల్. పాకిస్తాన్లో 93 మిలియన్, ఇథియోపియాలో 86, నైజీరియాలో 74, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 66. మొత్తంగా ఈ 5 దేశాలు కలిపితే సగం 48% ఈ 5 దేశాల్లోనే పేదవాళ్ళు ఉన్నారంట. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆకలితో ఉన్న ప్రజలు ఎక్కడున్నారు అని చెప్పి సర్వే చేస్తే 127 దేశాల్లో సర్వే చేస్తే మన భారతదేశం 105 స్థానంలో
ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ కూర్చున్న మీలో అన్నము వస్త్రము లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయలేపండి. లేరు. 3 పూటల మనం రైస్ తింటున్నామా, చపాతీలు తింటున్నామా, పుల్కాలు తింటున్నామా పక్కన పెడదాం. అన్నం అంటే కేవలం అన్నం అని కాదు, అక్కడ ఏదో ఒకటి 3 పూటల మనం తింటున్నాం. కానీ 3 పూటల తిండి తినని వాళ్ళు మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది ఉన్నారు. I don't have any reason to grumble against God for the money or materials. నాకు ఇంకా ఇది లేదు, నాకు ఇంకా ఇది కావాలి అని చెప్పి మనం అణుక్కోవడానికి, గొనుక్కోవడానికి అసలు ఆస్కారం ఉండకూడదు క్రైస్తవులుగా. ఎందుకంటే అన్నాన్ని, వస్త్రాన్ని దేవుడిచ్చాడు, వాటిలో మనం తృప్తి పొంది ఉండాలి అని దేవుడు వాక్యంలో పిలుస్తున్నాడు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు రెంటింట్లో ఉండొచ్చు. ఓకే, 1 BHKనో 2 BHKనో రెంటింట్లో ఉండొచ్చు. కానీ ఏందో తెలుసా, మీరు ఉంటున్నారు రెంటింట్లో. చాలామందికి ఇండ్లు లేవండి, గుడిసెల్లో ఉంటున్నారు. రాత్రిపూట వర్షం పడితే పైనుంచి కింద బకెట్ పెట్టి నీళ్లను అక్కడ స్టోర్ చేసి మళ్ళీ పొద్దున వాటిని వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్న ప్రజలు ఉన్నారు. మనకింకా తృప్తి లేకపోతే మనం మిసరబుల్ క్రిస్టియన్స్ మీ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఆల్రెడీ దేవుడు అవన్నీ మనకి ఇచ్చాడు. మనకి ఇల్లు ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, అన్నం ఇచ్చాడు. వాటిలో మనల్ని దేవుడు ఇప్పుడు పిలుస్తుంది ఏంటంటే, మీరు తృప్తి కలిగి ఉండండి. మీకు అవన్నీ ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు వాటి గురించి ఇంకా ఎక్కువ ఆలోచించకండి. మీకు వీటికంటే గొప్పది ఇప్పుడు ఇంకేం అవసరం ఉంది అంటే 1 తిమోతి 6 ప్రకారం సంతుష్టి సహితమైన దైవ భక్తి. మీకు ఆల్రెడీ అవి ఇచ్చేసాము, మీరు తృప్తి కలిగి ఉండండి. మీరు ఇప్పుడు ఇంకేం కావాలి, దేని గురించి మీరు ఆలోచించాలంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి నీకు కావాలి అంటున్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మిమ్మల్ని దేవునిలో సంతృప్తికరంగా ఉండకుండా చేస్తుంది ఏంటి? డబ్బే. అర్బన్ ఏరియాలో ఉన్న మనకు కలిగే మొదటి శోధన డబ్బే. నాకు ఇది సరిపోవట్లేదు. అండ్ ఎస్పెషల్లీ వైఫ్ వర్క్ విషయానికి వస్తే, కొంతమంది భర్తలు వైఫ్ వర్క్ చేయకపోతే నాకు ఇది సరిపోవట్లేదు, యూ హ్యావ్ టు వర్క్, వేర్ ద బైబుల్ సేస్ షీ హ్యాస్ టు వర్క్ ఇన్ ద హౌస్. తృప్తి లేదనమాట. యు కంపేర్ విత్ అదర్స్. మిగతా వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకుంటావు, వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం నువ్వు ఉండాలనుకుంటావు, ఇంకొంచెం లగ్జరీస్గా నువ్వు ఉండాలనుకుంటావు. అవసరం లేదు. 3 పూటలు నీకు తిండి ఇచ్చాడు దేవుడు, నీ కట్టుకోవడానికి బట్టిచ్చాడు. లివ్ ఇన్ సాటిస్ఫాక్షన్. సంపాదించొద్దు అని నేను అనట్లేదు, దేవుడు అవకాశం ఇస్తే సంపాదించు. కానీ నీ ఉన్న ప్లేస్లో సాటిస్ఫాక్షన్ లేకపోతే, నీ ఫ్యామిలీలో కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, నీతో ఉన్న ఫ్రెండ్షిప్లో కావచ్చు, యూ విల్ నాట్ హ్యావ్ హెల్దీ రిలేషన్షిప్స్ అండ్ యువర్ లైఫ్ ఇస్ గాన్. సంతుష్టి సహితమైన దైవ భక్తి. ఎందుకో తెలుసా? మీరు 6వ అధ్యాయానికి మనం వచ్చాం. 4వ అధ్యాయంలోనే యాక్చువల్లీ తిమోతికి పౌలు ఆ మాట చెప్తాడు. 4వ అధ్యాయం 8వ వచనంలో, మీరు 2 చాప్టర్స్ ముందుకెళ్తే అంటాడు, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును గాని దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అన్ని విషయంలో ప్రయోజనకరం. దైవ భక్తి అన్ని విషయాల్లో ప్రయోజనకరం కాబట్టే ఆ దైవ భక్తిని పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడి భయంలో ఎదగడానికి ప్రయత్నం చేయండి. దాన్ని పక్కన పెట్టి అన్నం ఇంకా ఎక్కువ, లేకపోతే వస్త్రం ఇంకా ఎక్కువ, ఇల్లు ఇంకా ఎక్కువ, సంపద ఇంకా ఎక్కువ, బంగారం ఇంకా ఎక్కువ. నో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకు అంటే నువ్వేమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోవు. ఏం తీసుకుపోతావు అంటే దేవునితో నీకున్న రిలేషన్షిప్, దైవ భక్తిని తీసుకుపోతావు. విచారకరంగా అన్నపానాల గురించి ఎక్కువ ఆలోచించే క్రైస్తవులు ఉన్నారు, కానీ దైవభక్తి గురించి ఎక్కువగా ఆలోచించే క్రైస్తవులు సంఘాల్లోనే లేదు. సంఘం బయట కాదు. ఈవెన్ ఇన్ ద చర్చెస్ దేర్ ఆర్ నో లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ థింకింగ్ అబౌట్ గ్రోయింగ్ ఇన్ గాడ్లీనెస్. I want to earn more, earn more, earn more, earn more, earn more. There is no limit at all. Frankly, నేను నెలకు నేను ఒకవేళ అన్ని పక్కన పెడితే 3 నుంచి 4 లక్షలు నేను సంపాదించొచ్చాను. I am an anesthetist.
ఈజీగా వస్తే నాకు 5 లక్షలు నెలకు, నేను అన్ని ఐసీయూలు పట్టుకున్నానంటే. బట్ ఐ కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ మోర్ బ్లెస్సింగ్ టు ఎర్న్ మై రిలేషన్షిప్ విత్ గాడ్ దెన్ ఎర్నింగ్ మోర్ మనీ. డబ్బా కొట్టుకోవడానికి అని చెప్పట్లేదు, దేవుడు ఆ సంతృప్తిని నాకు ఇచ్చేశాడు. చచ్చిపోయాను నేను, బట్ బికాస్ దైవ భక్తి చాలా లాభ సాధకమని ఇక్కడ చెబుతున్నాడు. నీ బంగారం కావచ్చు, నీ భూమి కావచ్చు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, ఇవన్నీ లాభ సాధకాలని పౌలు ఇక్కడ చెప్పట్లేదు. ఇవన్నీ అవసరాలు మాత్రమే, కానీ అత్యవసరం ఏంటంటే దైవభక్తి. సో నీ అత్యవసరమైన దాని గురించి నువ్వు ప్రయత్నం చేయి, కానీ నీ అవసరాల కోసం అత్యవసరాన్ని విడిచిపెట్టకు. నీ అవసరాల కోసం అత్యవసరాన్ని నిర్లక్ష్యం చేస్తే యూ విల్ లూజ్ రివార్డ్స్ ఇన్ హెవెన్. అందుకే దాని కిందనే 9-10 వచనాలు చూడండి. అదే 1వ అధ్యాయం 6వ అధ్యాయం 1 తిమోతి 6వ అధ్యాయంలో 9-10 వచనాలు చూస్తే దాని కిందనే ఏమంటాడంటే, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలో పడతారు, ఉరిలో పడతారు, అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశల్లో పడతారు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలో ముంచివేస్తాయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఎంత ఘోరమైందంటే ధనాపేక్ష, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. అంత డేంజరస్ అండి ధనాపేక్ష. సమస్త కీడులకు మూలం అన్నాడు, దాని కింద అన్నాడు విశ్వాసం నుంచే తొలగిపోయారంట వాళ్ళు. అంటే దే వర్ నాట్ బిలీవర్స్ ఎట్ ఆల్, బికాస్ దే లవ్డ్ మనీ, దే లవ్డ్ మెటీరియల్ థింగ్స్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్వశ్చన్ చేసుకోండి మీ హృదయంలో, దేనిలో మీ సంతృప్తిని వెతుకుతున్నారు? కీర్తన 37:16, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. మన చుట్టుపక్కల చూస్తే సేమ్ పొజిషన్ ఉంటాం నేను ఆయన, కానీ మనోడికి ప్రమోషన్స్ వస్తాయి, మనోడు బాగా ఎక్సెల్ అవుతాడు, మనోడు బాగా సంపాదిస్తాడు, కార్లు కొంటాడు, ఇమీడియట్ గా ఇల్లు కొనేస్తాడు. వాడిని చూస్తే నీ లోపల అసూయ పుడుతుంది. సేమ్ కదా, ఎందుకు అంత దేవుడు అంతమందిని అట్లా బ్లెస్ చేస్తున్నాడు, నేను ఇంకా ఇదే పాత అంబాసిడర్ డొక్కు కార్ వేసుకొని తిరుగుతున్నా, అక్కడ ఏసీ సగం వస్తుంది, సగం బయట ఏసీ వాడతా. సిస్టర్స్, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. ఆయనకు లేనిది నీకున్నది ఏంటో తెలుసా? దేవుడు. దేవుడండి. వాళ్ళకి దేవుడు తెలియదు, దేవుడిలో ఉన్న గొప్పతనం తెలియదు, దేవుడిని పొందుకోవడం తెలియదు, దేవుడు ఇచ్చిన రక్షణ తెలియదు, దేవుడు నీకు ఇవ్వబోతున్న పరలోకం గురించి తెలియదు, దాంట్లో ఉన్న రివార్డ్స్ గురించి తెలియదు. బట్ ఆల్ హీ హ్యాస్ ఈస్ హియర్. ఇక్కడనే ఉన్నాయి అనుకో, చాలా ఉన్నాయి, నీ కొంచెమే ఉంది, కానీ ఆయనకున్న అన్నిటికంటే కూడా నీకున్న కొంచెమే శ్రేష్టం. ఎందుకంటే నీకు వాటన్నింటికి మించిన దేవుడు ఉన్నాడు. నీకు కొంచెమే ఉందా? ఆనందించు దేవుడు. నువ్వు నీతిమంతుడిగా ఉండి ఆనందించు దేవుణ్ణిలో. సామెతలు 15:16. మనలో చాలా మందికి అసలు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే, బాగా డబ్బు ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నాం. మీరు బాగా డబ్బుల దగ్గరికి వెళ్ళి అడగండి, టెంపరీగా బాగుంటారేమో, కానీ లోపల ధనాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు వేసే కొత్త కొత్త పథకాలు కావచ్చు, లేకపోతే వాటిని కాపాడుకోవడానికి చేసే అడ్డగోలు పనులు కావచ్చు, ఎంత హెడ్ఏకో తెలుసా? అందుకేనేమో సామెతలు 15:16 పెద్ద ఆయన రాశాడు, అంత ప్రపంచంలో అతి ధనవంతుడిగా ఉన్న ఆయన రాశాడు ఈ మాట: నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలట. మనోడి దగ్గర లేదే లేదు, బంగారమా, వజ్ర వైఢూర్యమా, పశువుల సంపద, లేకపోతే ఉపపత్నుల అన్నీ ఉన్నాయి మనోడికి. ఏమంటున్నాడంటే విస్తారమైన ధనం ఉండడం కంటే అందుకే ఎట్ ద ఎండ్ అంటాడు అంత వ్యానిటీ వ్యానిటీ. నిన్న కూడా మనం విన్నాం ఆ మాట, అంత వ్యానిటీ 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 అని చెప్పి లాస్ట్ అంటాడు ఇవన్నీ పక్కన పెట్టి దేవునిలో ఎదగడం మాత్రం చూసుకోండి, భయభక్తులు కలిసి ఉండడం చూసుకోండి అని అంటాడు సొలొమోను. విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో
నీకున్న డబ్బును బట్టి కావచ్చు, నీకున్న సంపదను బట్టి కావచ్చు, నీకున్న మెటీరియల్ థింగ్స్ని బట్టి కావచ్చు, వాటితో నువ్వు తృప్తి పొందకుండా, నీ దైవభక్తి విషయంలో నువ్వు ఎదగకుండా నీ జీవితాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటున్నట్టే. నీ జీవితాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటున్నట్టు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 చాలా చాలా ఇంపార్టెంట్ వచనం ఇది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు ఈ మాటలు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఏ విధంగా ఉన్నావు పౌలు గారు చెప్పండి, మీరు ఏ విధంగా ఉన్నారు? సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. చెప్పనా ఏ విధంగాను? దీన స్థితిలో ఉండను ఎరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ పాల్, దిస్ ఈస్ ద కాల్ ఫర్ ఎవ్రీ బిలీవర్. అసలు ఎక్కడ సంపన్న స్థితిలో ఉన్నాడండి పౌలు? ప్రభుని అంగీకరించినప్పటి నుంచి ఏదైనా ప్యాలెస్ లో కూర్చొని ఎంజాయ్ చేశాడా? 3 జర్నీలు చేశాడు. ఎక్కడైనా రిలాక్స్ అయ్యాడా? మరి ఏ విధంగా చెప్తున్నాడండి ఆ మాట? సంపన్న స్థితిలో నేను ఎరుగుదును అని ఎట్లా చెప్తున్నాడు ఆ మాట? దీన స్థితిలో అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఎస్ ఆయన దీనుడిగానే ఉన్నాడు, కానీ సంపన్న స్థితిలో అట, సమృద్ధిలో ఉన్నాడట, వాటన్నింటిలో ఉండడం నేర్చుకున్నాడట. ఎందుకో తెలుసా? ఆయన సంపన్నత, ఆయన సమృద్ధి దేవునిలో. క్రీస్తులో ఆయన ధనవంతుడు, క్రీస్తులో ఆయనకు సమృద్ధి, దాన్ని ఆయన అనుభవించాడు. కాబట్టే నాకు కొదవ లేదు, నేను ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అని అంటున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని కంటే ఎక్కువ మనకి ఇంకేం కావాలి లైఫ్ లో? అపోస్తలుడు, సువార్థికుడు, సంఘాలను స్థాపించాడు. తన పేరులో ఉప్పొంగొచ్చు, తన పరిచర్యలో ఉప్పొంగొచ్చు. నేను ఇన్ని సంఘాలు స్థాపించిన, నేను అపోస్తలుడిగా పేరు పొందిన, నాకు ఇంత పేరు, ఇన్ని సంఘాలని నాయే, నేనే ఇంతమందికి బాప్తిస్మం ఇచ్చిన, నేనే ఇంతమందికి సువార్త చెప్పిన, ఇన్ని అచీవ్మెంట్స్, ఇన్ని విజయాలు నేను సాధించినాను. ఏనాడు ఉప్పొంగలేదు ఆయన. ఆయన అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సమృద్ధిగా, సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను. బై ద వే, ఈ మాటలు ఎక్కడి నుంచి రాస్తున్నాడు? ఫిలిప్పీ పత్రిక జైలు నుంచి రాస్తున్నాడు. అప్పటి జైలు ఇప్పటి జైలు కాదు. ఆల్రెడీ ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు. ఊరి బయట ఆయనని లాగారు, పైనుంచి కిందికి దింపారు, పరిగెడతా ఉన్నాడు ప్రయాణంలో. కొన్నిసార్లు భోజనమే లేదు. ఆ ఓడల్లో వాంతులు అవుతా ఉంటే, బహుశా సరిగ్గా రోడ్లు లేని ప్రదేశాల్లో కొన్ని వేల కిలోమీటర్లు నడుస్తూ బక్క చిక్కిన శరీరంతో ఎంతో శ్రమ పడిన ఆ వ్యక్తి చెప్తున్న మాటలండి అవి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. మనం ఏం చేయలేం పౌలు గారు చేసినట్టుగా. మనకు అన్నీ ఉన్నాయి. ఈవెన్ ప్రభుని ఆరాధించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనకు ఏసీలు ఉన్నాయి, చల్లగా. మరి ఆయన మాటలు చెప్తున్నప్పుడు దేవుడు అన్నపానములు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, బైక్లు ఇచ్చాడు. నువ్వు ఉన్న దానిలో నువ్వు సంతృప్తి లేకపోతే మన క్రైస్తవ జీవితంలో నిజమైన సంతోషాన్ని మనం పొందుకోలేము. అప్పుడు అంటున్నాడండి, మీరు చూడండి ఆ వచనం. అప్పుడు అంటున్నాడు 13వ వచనం. 13వ వచనం చూడండి. నన్ను బలపరచు వాని అందే. అది నువ్వు సంతృప్తిగా ఉంటే దేవుడు అప్పుడు నిన్ను బలపరుస్తాడు. దాన్ని మళ్ళీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడతారు చాలా మంది. నువ్వు దేవుడిలో సమస్తాన్ని పొందుకొని దేవుడు నాకున్నాడన్న సంతృప్తితో ఉంటే అప్పుడు ఆ మాట, నన్ను బలపరచు వానిలో నేను సమస్తం చేయగలను, దేవుడే నా బలం. అందుకే హబక్కూకు పాత నిబంధనలో కూడా ఒక మాట రాస్తాడు. చివరి 3వ అధ్యాయం చివరిలో 17వ వచనాన్ని చూస్తే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాయకును, చేనిలో
పైరు పండకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, ఇవన్నీ లేకపోయినా చివరికి అంటాడు యెహోవాయందు నా ఆనందం అంటాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆర్థిక పరమైన సంక్షోభం ఏది జరిగినా, ఒక రకంగా యాక్చువల్లీ బబులోను వాళ్ళు దండెత్తబోతున్నారు. ఇప్పుడు హబక్కూకు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి అ కటాస్ట్రోఫ్, మొత్తం అన్ని వెళ్ళిపోతాయి, ఎందుకంటే దాడి జరగబోతుంది, యుద్ధం జరగబోతుంది. కానీ హబక్కూకు ప్రవచనాత్మకంగా ఆ మాటలు చెప్తున్నాడు, ఏది జరిగినా సరే, ఆర్థిక సంక్షోభం జరిగినా, తిండి లేకపోయినా, పశువులు లేకపోయినా, ఏమి జరిగినా సరే యెహోవాయందు నా ఆనందం, యెహోవాయందు నేను సంతోషిస్తాను. బికాస్ ఆయనలో ఆ సంతృప్తిని వాళ్ళు మొదటగా పొందుకున్నారు. దేవుడు నమ్మదగిన వాడని నమ్మారు, ఆయన నమ్మకత్వాన్ని వాళ్ళు నమ్మారు కాబట్టి హబక్కూకు ఆ మాటలు అనగలిగాడు. నేను ఈ విధంగా రాసుకున్నాను ఆ మాట. అనుకున్న ఉద్యోగం రాకుండినను, ఉద్యోగంలో ప్రమోషన్ ఆగిపోయినను, ఆరోగ్యం సహకరించకపోయినను, అయిన వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోయినను, భర్త ప్రేమించకపోయినను, భార్య లోబడకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని చెప్పగలుగుతున్నాను. ఎప్పుడు అనగలుగుతామో తెలుసా ఆ మాట? ఆయనలో సంతృప్తిని, ఆయనలో సంపదను, ఆయనలో సమృద్ధిని నువ్వు అనుభవిస్తే, తెలుసుకోవడం కాదండి, వినడం కాదండి, అనుభవిస్తే, ఆయన నీ జీవితంలో చేసిన రక్షణ కార్యాన్ని బట్టి నువ్వు కరెక్ట్ అవగాహన కలిగి ఉంటే, అవున్నా లేకపోయినా నేను ఆనందిస్తాను అని చెప్పగలను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. త్రిత్వంలో రెండవ వ్యక్తి, విశ్వాన్ని ఏలే రాజ్యమైన ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కోటీశ్వరుల కుటుంబంలో పుట్టలేదు. ఒక మామూలు మధ్య తరగతికి చెందిన యోసేపు మరియలకు ఆయన జన్మించాడు. ఒక పెద్ద కోటలో ఆయన పుట్టలేదు, పశువుల పాకలో ఆయన జన్మించాడు. ఆ యెరూషలేములో ఆ రోడ్ల మీద, ఆ ఎడారి రోడ్ల మీద నడిచాడు ఆయన. వేడి, ఏసీలు లేవప్పుడు ఆయన కంఫర్ట్ గా లేడు, కార్పెంటర్ అండి, ఆయన కష్టపడ్డాడు. ఆయన ఈ లోకానికి వచ్చి తనకున్న, ఇంతకుముందు చెల్లెలు కూడా ఆ వచనాన్ని చూపించింది, మన సంయుక్త ఆరాధన చేసేటప్పుడు కూడా వచనాన్ని ఫిలిప్పీ పత్రిక నుంచి చెబుతా ఉంది. ఆయన దేవుడితో సమానంగా ఉండే వ్యక్తి, అది విడిచిపెట్టాడు. ఎందుకు వచ్చాడు? తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి మన తరపున మరణించి పాప ప్రాయశ్చిత్తం చెందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇక్కడ జీవించినప్పుడు ఆయన సొంత వాళ్ళే ఆయనను వెలేశారు. ఆయన సమాజం వెలేసిన వారితో సంభాషించాడు. సమాజంలో ఎవరైతే చీత్కరించబడతారో వారి దగ్గరికి వెళ్ళి వారితో సంభాషించాడు, వారిని ముట్టాడు, వారిని స్వస్థపరిచాడు. ఆయన సొంత ప్రజలే ఆయనను తిరస్కరించి సిలువేసి ఆయనను చంపేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పటి నుంచి చివరి వరకు ఒకటే మాట అన్నాడండి. ఏమన్నాడో తెలుసా? I have come to fulfill my father's will. నేను ఈ లోకానికి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. కాబట్టి ఆ నొప్పిని కావచ్చు, ఆ వేదనను కావచ్చు, తండ్రి నుంచి వచ్చిన ఆ ఉగ్రతను కావచ్చు, ఆయన శిలువ మీద ఆనందంగా అనుభవించాడు. He was satisfied in God. ఆయన దేవుడు, ఆయన అడిగాడు ఒకసారి, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తొలగించు. కానీ చివరికి మళ్ళీ ఏమన్నాడు? నా చిత్తం కాదు, నీ చిత్తం నెరవేరును గాక. ఎందుకంటే దట్ ఈస్ అ జాయ్. ఆయన అది చేయడానికే వచ్చాడు. యేసుక్రీస్తు పరిచర్యకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేది మళ్ళీ ఆయన మరణమే. ఆయన మరణించకపోతే నిజంగా ఆయన సంతృప్తిని, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకోలేడు. ఎందుకంటే అది నెరవేర్చడానికి వచ్చాడు. అందుకని ఆయన తప్పకుండా సంతోషంగా, పేరుంది, వేదనుంది, కానీ తిరిగి ప్రజలను సమకూర్చడానికి ఆయన మరణం తప్పనిసరి. కాబట్టి ఆయన సంతోషంగా సిలువను ముద్దాడి మన కోసం మరణించాడు.
నాకెందుకు ఈ శ్రమ, నేనేనా నీకు దొరికింది, ఇంత వేదన నాకు అవసరమా అని ప్రశ్నించలేదు. నీ చిత్తం దేవా అని ఆయన సిలువను ముద్దాడాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన మరణించింది మన కోసమే. మనం పాపంలో చచ్చిపోవద్దని, మనం నిత్య శిక్షకు గురవద్దని, మన కోసమే ఆయన అత్యంత దారుణమైన మరణాన్ని అనుభవించాడు, రక్షణను మనకు అనుగ్రహించాడు. ఆ శిలువ కార్యం ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణ, దానిలోని లోతైన ఆశీర్వాదం మనకు అర్థం కావట్లేదు. కాబట్టే రక్షణను మించి, దేవుణ్ణి మించి మనకి ఇంకా ఏదో 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 కావాలని ఆశపడుతున్నాం. చివరికి అసంతృప్తితో జీవిస్తున్నాం. క్రైస్తవుడికి నిజమైన సంతృప్తిని ఇచ్చే ఏకైక విషయం ఏదైనా అంటే అది రక్షణ. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన క్రీస్తు ద్వారా లభించిన రక్షణలో ప్రాథమికంగా నువ్వు సంతృప్తి చెందకపోతే, నీ జీవిత కాలం అంతా నీకు నచ్చింది దొరకకపోతే అసంతృప్తితో అలమటిస్తావు. Be satisfied in the work, the atoning work of Lord Jesus Christ. అది నిజమైన సంతృప్తిని నీకు ఇవ్వాలి. ఇచ్చేలా నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకోవాలి. కొన్నిసార్లు రక్షణ దొరుకుతుంది మనకు, రక్షించబడ్డామని చెప్తాం మనము, కానీ సంతృప్తిగా ఉండం. ఎస్పెషల్లీ మ్యారేజ్ లైఫ్. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్, వేర్ ఈజ్ యువర్ సాటిస్ఫాక్షన్? నీ వైఫ్ లో నీ సాటిస్ఫాక్షన్ దొరకదు నీకు, నీ హస్బెండ్ లో నీ సాటిస్ఫాక్షన్ దొరకదు నీకు, మీ ఇంట్లో వస్తువుల్లో సాటిస్ఫాక్షన్ దొరకదు, మీరు సంపాదించే డబ్బులో సాటిస్ఫాక్షన్ దొరకదు, ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ దొరకదు. ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరుకుతుందంటే క్రీస్తు దగ్గరికి అన్నీ వదిలేసి, నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నీవిచ్చిన రక్షణను బట్టి నేను సంతృప్తిగా ఉంటానని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు నువ్వు సాటిస్ఫైడ్ లైఫ్ జీవించడానికి ప్రయత్నం చేయకపోతే ప్రతిరోజు నీకు నరకం కనబడుతుంది. రక్షించబడ్డామని చెప్తూనే ఉంటాం కానీ నరకం కనబడుతుంది. ఎందుకంటే భార్య నువ్వు అన్నట్టుగా జీవించట్లేదు, నీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వట్లేదు, నువ్వు సంతృప్తిని కోల్పోతావు, సమాధానాన్ని కోల్పోతావు. అసలు నేను అనుకున్నదేంటి, ఆమె చేస్తుంది ఏంటి, సో యు లూజ్ యువర్ జాయ్. భర్త ప్రేమించు అని బైబిల్ చెప్తే అస్సలు ప్రేమించట్లేడు అని చెప్పి భర్త నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు. ఆయన ప్రేమించడు, ఆయన వచ్చి మంచిగా కూర్చుంటాడు, నీకేం ఇయ్యడు, నీ బాధలో సంతోషంలో నిన్ను కనీసం పలకరించడు, నిన్ను వదిలేస్తాడు. నువ్వేమో ఎక్స్పెక్ట్ చేసుకుంటూ కూర్చున్నావు, నువ్వు డిసప్పాయింట్ అవుతున్నావు, అయిపోయింది. ఇంకా అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యందు నీకు నిజమైన సాటిస్ఫాక్షన్ ఉంటే వాటిని కూడా నువ్వు అధిగమించే అవకాశం. సో డోంట్ సీక్ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ స్పౌస్, డోంట్ సీక్ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ మనీ, డోంట్ సీక్ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ జాబ్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. కంపల్సరీగా నువ్వు పని చేయాలా, కష్టపడాలా, సంపాదించాలా, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నీ సాటిస్ఫాక్షన్ దాంట్లో వెతుక్కునే ప్రయత్నం నువ్వు చేయకు. శిలువ కార్యం ద్వారా మనకు లభించిన రక్షణ విలువ మనకు అర్థం కావట్లేదు కాబోలు. అందుకే ఆయనలో, ఆయన చేసిన కార్యంలో సంతృప్తిని కాకుండా వేరే వాటిలో సంతృప్తిని వెతుక్కుంటూ 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 నిరాశ అనే ఉచ్చులో పడిపోతూ దౌర్భాగ్యమైన క్రైస్తవ జీవితం గడుపుతున్నాం మనం. క్రీస్తు సంతృప్తిగా సిలువకి వెళ్ళడానికి కారణం ఆయన నిస్వార్థమైన జీవితం. ఆయన తండ్రి చిత్తానికి లోబడ్డాడు, ఆయన ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఆయన సంతృప్తిగా మరణించాడు. పౌలు సంతృప్తికి కారణం ఆయన క్రీస్తును అంగీకరించాడు, క్రీస్తులోని రక్షణను అనుభవించాడు, దాని విలువను అన్వయింపజేసుకున్నాడు. ఆయన ప్రజల నిమిత్తం 3 మిషనరీ జర్నీలు చేసి ఆయన జీవితాన్ని క్రైస్తవుల కోసం, ఇతరుల కోసం అప్పచెప్పుకున్నాడు. కాబట్టి ఆయన సంతృప్తికి కారణంగా ఆయన ఈ మాటలు చెప్తాడు. మన అసంతృప్తికి కారణం ఏంటో తెలుసా? స్వార్థం. మన అసంతృప్తికి కారణం స్వార్థం. నేను, నా జీవితం, నా బట్టలు, నా అన్నం, నా వస్త్రం, నా నా నా
అందుకే ఆ నా అనే ఉచ్చులో పడిపోయి అసంతృప్తితో అలమటిస్తున్నాము. ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా ఎవరైనా క్రీస్తును పాప క్షమాపణ కోసం విశ్వసించకపోతే ఈ మాట చెప్పనివ్వండి. మీ జీవితంలో సంతృప్తి మీరు పొందుకోలేరు. మీకు నిజమైన సంతృప్తి కావాలంటే లోకం ఇవ్వనిది దేవుడు మాత్రమే ఇచ్చేది రక్షణ, పాప క్షమాపణ. అది కేవలం క్రీస్తు మాత్రమే మీకు ఇవ్వగలడు. కాబట్టి మీరు ఇంకా రక్షించబడకపోతే, యేసు క్రీస్తు క్రైస్తవుల దేవుడు, పర్లేదులే సంఘానికి వెళ్ళొస్తే అయిపోతుంది, మా కుటుంబంలో అందరూ క్రైస్తవులు కాబట్టి నేను వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, నా పక్కోడు ఏమనుకుంటాడో అని రావద్దు సంఘాలకు. యేసు క్రీస్తు నిజమైన సంతృప్తిని, సమాధానాన్ని, సంతోషాన్ని మీ జీవితంలో, నా జీవితంలో ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడని సత్యాన్ని మనం తెలుసుకోవడానికి యేసు క్రీస్తు దగ్గర రావాలి. ఇంకా ప్రభువుని ఎవరైనా అంగీకరించకపోతే ఈ మాట చెప్పనివ్వండి. ప్రభువును మీరు పాప క్షమాపణ కోసం అంగీకరించకపోతే మీ అంతరంగ హృదయంలో నిజమైన సాంత్వన దొరకదు, సమాధానం దొరకదు. క్రీస్తు దగ్గరికి వస్తే మీ జీవితాలకు అర్థం దొరుకుతుంది, సమాధానం, శాంతి దొరుకుతుంది. అతి ప్రాముఖ్యంగా సంతృప్తి మీకు ఆయన ఇస్తాడు. ఇంకా ఎవరైనా రక్షించకపోతే ప్రభువైన యేసు క్రీస్తు యందు మీరు విశ్వాసం ఉంచండి, రండి, తెలుసుకోండి. దీనికి మించిన గొప్ప గొప్ప ఆశీర్వాదం ఏం లేదు, గొప్ప సంపద లేదు, నిధి లేదు, గని లేదు, ఇంకేం లేదండి. రక్షణ. ప్రపంచంలో అన్నీ ఉన్నా, 20-30 డైమండ్లు మీ ఇంట్లో ఉన్నా, పేరు పక్కన 10 డిగ్రీలు ఉన్నా, రక్షణ లేకపోతే అన్నీ సున్నా, అన్నీ సున్నా. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రండి, మారు మనస్సు పొంది రక్షించబడి. మీరు ఒకవేళ రక్షించబడితే ప్రాథమికంగా ప్రైమరీలీ సీక్ యువర్ సాటిస్ఫాక్షన్ ఇన్ గాడ్. క్రీస్తులో మాత్రమే మీ సంతృప్తిని వెదకండి, క్రీస్తులో మాత్రమే మీ సంతృప్తిని అనుభవించండి. ఈ మాట వినండి, మన నిజమైన సంతృప్తి మనకున్న దాంట్లోంచి కాదు, మనకున్న క్రీస్తును బట్టి ఉంటుంది. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది అది, కానీ తెలుగులో చేశాను. మన నిజమైన సంతృప్తి మనకి ఏముంది అన్న దాని మీద ఆధారపడదు, కానీ మనతో ఎవరున్నారు అన్న దాని మీద ఆధారపడుతుంది. అది క్రీస్తు అయి ఉంటేనే మనకు నిజమైన సంతృప్తి. అందుకే లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్తాడు, 12వ అధ్యాయం 15వ వచనంలో, టేక్ కేర్ అండ్ బీ ఆన్ యువర్ గార్డ్ అగైన్స్ట్ ఆల్ కవర్చియస్నెస్, ఫర్ వన్స్ లైఫ్ డస్ నాట్ కన్సిస్ట్ ఇన్ ద అబండెన్స్ ఆఫ్ హిస్ పొజెషన్స్. ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. వన్స్ లైఫ్ డస్ నాట్ కన్సిస్ట్ ఇన్ ద అబండెన్స్ ఆఫ్ హిస్ పొజెషన్స్. నీకేమని ఉండొచ్చండి, దట్ ఈస్ నాట్ ద లైఫ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద లైఫ్ గివర్ హూ ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకే కొండ మీద ప్రసంగంలో కూడా యేసుక్రీస్తు ప్రభు పరిచర్యకు రాంగని చెప్పేశారు. పరిచర్యకు వచ్చిన కొత్తలోనే ఆయన క్రైస్తవులు ఏ విధంగా సంతృప్తికరంగా జీవించొచ్చో ఒక స్టాండర్డ్ పెట్టాడు. మనం చాలా సార్లు ఆ వచనాలను చదివి దాటిపోతాం, అంతే, అన్వయించుకోం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 34 నేను మొత్తం చదువుతా, బికాస్ నా ప్రసంగం కంటే దేవుని మాటలు చాలా శక్తివంతమైనది. ఐ వాంట్ టు రీడ్ ఎంటైర్ 25 to 34. 6వ అధ్యాయం 25 నుంచి 34. దయచేసి మీరు కూడా మీ బైబిల్లో చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు ఈ మాట, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణం గూర్చైనను, మీ ధరించుకుందుమో అని మీ దేహాన్ని గూర్చైనను చింతింపకుడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, ఓడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వాటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడలారా, అల్ప విశ్వాసులారా, ఆలిగోపిస్టోస్, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏం తింటామో, ఏం తాగుతామో, ఏమి ధరించుకుంటామో అని చింతింపకుడి. ఎవరు వీటి విషయమై చింతిస్తారు? దేవుడు లేని ప్రజలు చింతిస్తారు, యేసుక్రీస్తును అంగీకరించని ప్రజలు చింతిస్తారు, నిరీక్షణ లేని ప్రజలు చింతిస్తారు, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతింపకుడి,
రేపటి దినం గురించి దాని సంగతులను గురించి చింతిస్తుంది. ఏనాటికి ఆనాడు చాలు. ఇంతకంటే ప్లెయిన్గా ఇంకేం అవసరం మనకు? ఇంతకంటే ప్లెయిన్గా ఇంకెవరు చెప్తారు మనకు? ఏమి తిందుమో ఏమి తాగుదుమో మీకు మీ గురించి మీకంటే కూడా మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఆయన ఇస్తాడు. వాటికి ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వడా? నువ్వు గ్రంబుల్ చేస్తున్నావంటే, నువ్వు నాకు ఇంకా కావాలంటున్నావంటే, ఇదిగో ఈ మాటలని యేసు ప్రభువా నువ్వు చెప్పినావు, ఐ డోంట్ కేర్ అబౌట్ వాట్ యు సే, ఫర్గెట్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ అని యేసు ప్రభు మాటలు పక్కన పెడుతున్నట్టు, అంతే సింపుల్ గా మన భాషలో చెప్పాలి. నేను ఇస్తాను అని దేవుడు చెప్తే, నువ్వేమి ఇస్తావు, నేనే చేసుకుంటలే అని అన్నట్టు. వాటికి ఇచ్చిన ఆయన నేను మీకు ఇస్తానయ్యా అంటే, ఆపు నువ్వు ఎక్కువ మాట్లాడకని యేసు ప్రభువుని ఆపుతున్నట్టు. We don't trust God. Brothers and sisters, that is a dangerous position. Be satisfied. కష్టపడాలా, పని చేయాలా, మనమే సంపాదించాలా, మనమే ఫ్యామిలీని పోషించాలా, దట్ ఈస్ అవర్ డ్యూటీ. కానీ గ్రీడ్, దురాశ, ధనాపేక్ష, సంతృప్తి రహితమైన జీవితం దేవుడు కోరుకోడు. అందుకే ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. లేని వాళ్ళెందరో ఉన్నారు, ఉన్న వాటిని బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పు. నీకు కారు లేదేమో, చాలా మందికి బైక్ కూడా లేదు. నీకు సొంత ఇల్లు లేదేమో, చాలా మంది పూరి గుడిసెల్లో ఉంటున్నారు, 2 రూముల్లో ఉన్నారు. నీకు పట్టు చీరలు లేవేమో, ఇతరులకు పట్టుమని 10 మంది చిన్న చీరలు కూడా లేవు. నీకు షూస్ లేవేమో, కొంతమందికి కాళ్ళే లేవు. కృతజ్ఞత కలిగి జీవించు. సాటిస్ఫైడ్గా నీకున్న దానిలో తృప్తి కలిగి జీవించు. దేవుని నమ్మకత్వం మీద కూడా మనం ఆధారపడి జీవించాలి. నీకు ఏది అవసరమో దేవుడు దాన్ని దయచేస్తాడు. ఆయన సార్వభౌముడు. నమ్ము. హ్యావ్ ఫెయిత్. ఎంతో లేని మన క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా పేర్లు పెట్టుకొని సంఘానికి వస్తూ చలామణి అవుతూ, హ్యావ్ లిటిల్ ఫెయిత్, గ్రోయింగ్ ఫెయిత్. నమ్ము. ఆ పరిస్థితి ఏదైనా కావచ్చు. నీ ఓన్ భార్య చచ్చిపోవచ్చు, నీ భర్త చచ్చిపోవచ్చు, నీ పిల్లలు చచ్చిపోవచ్చు. నమ్ము. హి ఈజ్ సావరెన్. బి సాటిస్ఫైడ్ ఇన్ గాడ్. ఎక్లీషియాలో ఉన్నప్పుడు రీసెంట్ గా మేము ఇక్కడ చర్చ్ స్టార్ట్ కావడానికి ముందు ఒక వృద్ధ దంపతులు వచ్చేవాళ్ళు, శామ్యుల్ అండ్ శారదా ఆంటీ అని. మీలో కొంతమందికి తెలుసు. అంకుల్ నన్ను బాగా ఇష్టపడేవాడు. మేము కూర్చొని చాలా మాట్లాడుకునే వాళ్ళం. ఆయన చాలా విషయాలు, మెడికల్ డాక్టర్ అయ్యేవాడు, ఆయన ఇష్యూస్ చెప్పేవాడు. ఆ తర్వాత కూడా కొన్ని స్పిరిచువల్ విషయాలు కూడా చాలా బాగా మాట్లాడేవాళ్ళు. నిన్న రిసెప్షన్ అవుతా ఉంటే కాల్ వస్తుంది, వాట్సాప్ కాల్, మాటికి అంకుల్ నుంచి. రిసెప్షన్ మధ్యలో తీస్తే బాగోదని చెప్పేసి వదిలేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాల్ చేశారు 2 సార్లు. ఏంది ఇంత అర్జెంటుగా చేస్తున్నాడు అని ఎత్తితే శారదా ఆంటీ అంటే వాళ్ళ వైఫ్ ఫోన్ చేస్తే, ఐఎమ్ శంకర్, దెర్ ఇస్ అ బ్యాడ్ న్యూస్ అన్నది. నాకు భయం అయింది. ఏంటి ఆంటీ అంటే, అంకుల్ పాస్ట్ అవ్వదు. మొన్న ఉదయం 4 గంటలకి అంకుల్, మీలో కొంతమందికి తెలుసు, చనిపోయారు. ప్రభు చిత్తం అయితే ఎల్లుండి ట్యూస్డే రోజు మెమోరియల్ సర్వీస్ ఉంటుంది. ఇంకా బాడీ మార్చురీలోనే ఉంది. ఎవరో యుఎస్ నుంచో ఎక్కడి నుంచో రావాలి. ఆంటీ చెబుతూ, అంటే ఆయన చనిపోవడానికి 3 రోజుల ముందో లేకపోతే 1 వారం రోజుల ముందో ఆయన తెలిసిపోయినట్టుంది. ఆయన మలయాళంలో పాటలు పాడుతున్నాడంట. ఈ హ్యాపీగా ఆంటీ చేతిని పట్టుకొని కూడా మంచిగా పాటలు పాడుతున్నాడంట. అంటే నేను ఐఎమ్ గోయింగ్ టు జీసస్ మలయాళంలో అర్థం ఇచ్చే పాటలు పాడుతున్నాడంట. చాలా పెయిన్ గుండా వెళ్ళాడు, ట్రీట్మెంట్ అదంతా. ఆంటీ చెప్తా ఉంది ఇదంతా ఇట్లా జరిగింది. దాదాపు ఒక 30 minutes మాట్లాడింది. అంటే నేను ఆలోచిస్తున్నా, ఎందుకు అట్లా ఉండగలడు ఒక వ్యక్తి అంటే, he was so satisfied in God. He knew that he is going to face death. మరణం ఆయనను పలకరించబోతుందని తెలుసు. బట్ he was singing joyfully. ఆంటీ చేతులు పట్టుకొని కూడా మనం కలుస్తాం ముందు అని చెప్పి ఆయన పాటలు పాడాడు అని చెప్పి ఆంటీ చెప్తా ఉంటే అని అనుకున్నాను. దట్ ఈస్ కదా సాటిస్ఫైడ్ లైఫ్ అంటే. ఆంటీ అంటుంది, దేవుడు మంచోడు. వేర్ ఇస్ యువర్ సాటిస్ఫాక్షన్?
దేవునిలో సంతృప్తికరమైన జీవితం నువ్వు జీవించాలంటే నీ జీవితంలో అనవసరమైన వాటిని ముందు నువ్వు తొలగించు. అది వస్తువు కావచ్చు, ఎక్కువ డబ్బు కావచ్చు, ఇంకేదైనా సరే అది అవసరం లేదు అన్నప్పుడు నాకు వద్దు అని చెప్పగలిగితేనే నువ్వు సాటిస్ఫైడ్ గా జీవించగలవు. నీకు అనవసరం తీసేయి. అట్లా నన్ను చాలాసార్లు నా వైఫ్ కరెక్ట్ చేసింది, అది అవసరం లేదు మనకు వద్దు. ఇఫ్ యు వాంట్ టు గ్రో ఇన్ సాటిస్ఫాక్షన్, దేవునిలో సంతృప్తిలో నువ్వు ఎదగాలంటే బీ జనరస్, దాతృత్వ హృదయం కలిగి ఉండాలి. బీ జనరస్ టు అదర్స్. ఇవ్వండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవ్వండి. I'm very sad to say that there are some people in our church also, they don't give. Receiving end దగ్గరే ఉంటుంది వాళ్ళ జీవితం. కేవలం డబ్బు గురించే మాట్లాడట్లే, అన్ని విషయాలని పెట్టి మాట్లాడుతున్నా. వాళ్ళ టైం ఇవ్వరు, ట్రెజర్ ఇవ్వరు, టాలెంట్ ఇవ్వరు. ఎప్పుడు తీసుకోవడమే, కన్స్యూమరిస్టిక్ యాటిట్యూడ్. తీసుకోవాలి, పొందుకోవాలి, ఇచ్చేదేమి ఉండదు అనమాట జీవితంలో. బీ జనరస్. సంఘ పరిచర్యలకు ఇవ్వండి, సంఘ సభ్యులకు ఇవ్వండి, సంఘం కోసం మీరు ఇవ్వండి, మీ లైఫ్ ఇవ్వండి. దెన్ యూ కెన్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఇన్ క్రైస్ట్. జాన్ వెస్లీ మనందరికీ తెలుసు, మెథడిస్ట్ మూవ్మెంట్ మొదలుపెట్టిన ఆయన పరిచర్యకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఏదైతే ఇన్కమ్ వచ్చిందో ఆ తర్వాత ప్రతి ఇయర్ కూడా అదే ఇన్కమ్ లో బ్రతికాడంట. ఆ మెథడిస్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది డబ్బులు పంపించే వాళ్ళంట, ఆయనకు ఎంతో డబ్బులు పంపించారు. కానీ ఏనాడు కూడా ఆ డబ్బుల్ని తన దగ్గర పెట్టుకోలేడు ఆయన. ఆ వచ్చిన డబ్బంతా మళ్ళీ మిషనరీస్ కి, మినిస్ట్రీకి పంపించేసి ఆ ఫస్ట్ ఇయర్ లో ఉన్న డబ్బుతోటే ఆయన చచ్చిపోయేంత వరకు అదే ఇన్కమ్ లో చాలా చాలా సాధారణ జీవితం గడిపాడు. రాండీ ఆల్కన్ ట్రెజర్ ప్రిన్సిపల్ అనే పుస్తకాన్ని రాసి అందులో ఆయన గురించి ఈ మాట చెబుతాడు. when God blesses you with any increase, అంటే మనీ కావచ్చు, బోనస్ కావచ్చు, డబ్బు కావచ్చు, don't increase your standard of living but our standard of giving. Increase your standard of giving. దేవుడు నీకు డబ్బు ఇచ్చినా, మంచి ఆరోగ్యం ఇచ్చినా, బోనస్ ఇచ్చినా, బంగారం ఇచ్చినా, నీకు ఎక్స్ట్రా ఏది ఇచ్చినా నిన్ను నువ్వు పెంచుకోవడానికి దాన్ని వాడకు, కానీ ఇతరులకు దాన్ని ఇవ్వడానికి, ఇతరులకు దాతృత్వం కలిగి ఇవ్వడానికి దాన్ని ఉపయోగించు అని అంటున్నాడు. డోంట్ ఇంక్రీజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బట్ ఇంక్రీజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ గివింగ్. ఈ మాట ఇక్కడ చెప్పనివ్వండి. ఇవ్వకపోవడం అనేది విశ్వాసులకు చాలా ప్రమాదం. మనం ఎక్కువగా ప్రాస్పరిటీ గాస్పల్ని మనం అంగీకరించం. అందుకే మనకి ఇక్కడ నుంచి డబ్బులు ఇవ్వండి అని మనం అడగం. కానీ దట్ ఈస్ ఆల్సో మినిస్ట్రీ. తెలుసా మీకు అది? ఇఫ్ యు ఆర్ నాట్, నిజంగా మీరు దేవునిలో ఆశీర్వదించబడాలంటే ఇవ్వడం మొదలు పెట్టండి, స్టార్ట్ చేయండి. దేవుడు చూపిస్తాడు ఆయన ఎంత నమ్మకస్తుడు. మనకు అవసరాలు ఉన్నాయి, ఇవ్వండి. అడగాలంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మన ప్లేస్ కోసం ఆలోచిస్తున్నాం, ఇవ్వండి. అంత ఎందుకండి, రేపు చర్చ్ యానివర్సరీకి మనం బయటికి పోవాలనుకుంటున్నాం. చాలా మంది మన చర్చ్లో ఉద్యోగం లేని వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇవ్వండి ఉన్నోళ్ళు. Give your life, give your talent, give your money for others' sake and live a simplistic life. సాధారణ జీవితం గడపండి అండి. ఏమైతే సాధారణ జీవితం గడిపితే? నన్ను చూస్తే చాలా మంది డాక్టర్ అని అనుకోరు. మా హాస్పిటల్లో చూస్తే నన్ను అసలు పట్టించుకోరు. నాకు చాలాసార్లు చెప్పాను మీకు ఆ విషయం. బికాజ్ ఐ మేడ్ దట్ ఇన్ మై లైఫ్లో నేను పెట్టుకున్నాను. ఐ వాంట్ టు లివ్ వెరీ సింపుల్ లైఫ్ స్టైల్. చాలా సింపుల్గా ఉండాలని అనుకున్నాను. And I want to proudly say that, మ్యారేజ్ అయ్యి నాకు ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. 13 12 మళ్ళీ ఇంటర్సిటీ 14. సారీ, థ్యాంక్ యూ.
క్లారిటీ తీసుకుంటే మంచిదిగా. 14 years అవుతుంది, ఏనాడు నాకు 1 gram బంగారం కొనివ్వు అని అడగలు. అంటే నేను దేవుని ముందు చెప్తున్నా, మా గురించి మేము గొప్పలు చెప్పుకోవడానికి కాదు, అస్సలు కాదు. దేవుడు సాక్షి, మీరందరూ కూడా సాక్షి. గొప్పలు చెప్పుకోవడానికి చెప్పట్లేదు. ఏనాడు కూడా 1 gram బంగారం కొనివ్వు అని అడగలే ఆమె. నేనే కొనిస్తా అంటే వద్దన్నది ఆమె. పెట్టుకో అమ్మ. చాలాసార్లు ఆమె మెడలు వేసుకునే బంగారం కొలుసు మా మమ్మీది. ఖాళీ మెడ కనిపిస్తే అమ్మ అట్లా రాకమ్మ, నువ్వు డాక్టర్ అమ్మమ్మ అని తీసుకొచ్చి ఆమె మెడలోని గెలిచి తీసుకొచ్చి మెడలు వేస్తుంది. అంటే నా పాయింట్ ఏంటంటే, we want to live a simplistic lifestyle. That is enough. And we want to give. నేను చాలా ఎక్కువ ఇస్తున్నానని కూడా మళ్ళీ చెప్పట్లేదు. ఈవెన్ ఐ హావ్ టు గ్రో. ఇచ్చే విషయంలో నేను ఇంకా ఎదగాలి, మా ఫ్యామిలీ ఇంకా ఎదగాలి. కానీ నేను ప్రయత్నం చేస్తున్నా, చిన్నదైనా సరే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. లివ్ a simple life, then you will have that satisfaction in Christ. It's always ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే బ్లెస్సింగ్ లో మజా, కిక్కు వేరే ఉంటుంది. వాళ్ళు వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అన్న, అసలు మీరు ఇచ్చింది లేకపోతే చెప్పిన మాట రియల్లీ హెల్ప్ఫుల్ అన్న, నాకు చాలా అవసరం, ఆ కిక్కు వేరే ఉంటుంది. అనుభవించండి ఆ మజా. బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. డోంట్ లివ్ అ సెల్ఫిష్ లైఫ్ స్టైల్. దెన్ యూ కెన్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఇన్ గాడ్. మన దృష్టి అంతా మన మీద కాకుండా ఇతరుల మీద దృష్టి పెడితే, సంఘంతో కలిసి ప్రయాణం చేస్తే దేవుడు నిజంగా ఆయనలో సంతృప్తికరంగా ఉండడం అంటే ఏంటో మనకు నేర్పిస్తాడు. మన దృష్టి క్రీస్తు మీద, క్రీస్తు ప్రజల మీద పెడుతూ మనం జీవిస్తే నిజమైన సాటిస్ఫాక్షన్ మనం పొందుకోగలం. కీర్తన 16:11 ఒకసారి అందరం కలిసి చదువుదాం. కీర్తన 16:11. Psalm 16:11. మనందరం కలిసి చదువుదాం. 1 2 3. జీవ మార్గమున నాకు తెలియజేసేది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతులు నిత్యం. మధ్యలో మాటను మాత్రం మర్చిపో. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. నీ సంపూర్ణ సంతోషం కావాలా? ఆయన సన్నిధి. నీకు సంతృప్తి కావాలా? ఆయన సన్నిధి. అది కాకుండా నువ్వు ఎక్కడ వెతికినా ఏం చేసినా సంతోషం దొరకదు, సంతృప్తి నీకు. నిజమైన సంతృప్తి క్రీస్తులోనే. దేవా, ఈ మాటలు మా జీవితంలో అన్వయించుకోవడానికి, నీలో సంతృప్తిని, సమాధానాన్ని, శాంతిని మేము అనుభవించడానికి కృప దయచేయి. ఇంకా ఎవరైతే ఎంటర్టైన్మెంట్లో, షాపింగ్లో, ఫుడ్లో, స్పౌజెస్లో, మనీలో, మెటీరియల్స్లో తమ సంతృప్తిని వెతుక్కుంటున్నారో వారితో మీరు మాట్లాడండి. ఒకవేళ వాళ్ళు ఇంకా రక్షించబడకపోతే నిజమైన సంతృప్తి మీలో అన్న విషయాన్ని వాళ్ళ హృదయాల్లో మీరు ముద్రించండి. ప్రభువా, వాళ్ళని రక్షించండి. రక్షించబడ్డాక కూడా ఇంకా అటువంటి అసంతృప్తితో కూడిన జీవితం జీవిస్తున్న వారిని దర్శించండి ప్రభు. రక్షణలోని విలువను వాళ్ళు తెలుసుకోవడానికి కృప దయచేయండి. క్రీస్తులో సమాధానం, సంతృప్తిని వాళ్ళు పొందుకోవడానికి అవసరమైనవి పక్కన పెట్టి నీ వైపు ఫోకస్డ్గా వాళ్ళు జీవించడానికి, పరలోకపు తండ్రికి అన్ని తెలుస్తాయన్న నమ్మకంతో జీవించడానికి కృప దయచేయండి. క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.